సార్ నాకు తెలిసి రాజకీయ పార్టీలు ప్రజాందోళనల మధ్యన ఒక సంవాదం నిర్వహించే ప్రయత్నం. అంటే చాలాసార్లు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటాము. కానీ దానికి రాజకీయ పార్టీల మద్దతు దొరకదు. కాబట్టి రెండింటి మధ్యన సమన్వయం ఎట్లా అనేది ఒక ప్రశ్న. ప్రధానంగా నేను తెలంగాణ ఉద్యమ అనుభవం నుంచి చెప్పిన మాట ఏంటంటే, ఉద్యమాలు భావవ్యాప్తి ఆందోళన తర్వాత రాజకీయ ప్రక్రియ లేకుండా ఏ ప్రజా సమస్య మీద నిర్మించే ఏ ఆందోళన కూడా అది ముందుకు సాగదు. అది ఆ పరిష్కారం అనేది అంతిమంగా రాజకీయ చట్రంలో దొరుకుతుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు రెండు పాయలుగా ఉన్నాయి. ఒక పాయలో డబ్బుల సంపాదన, డబ్బులను పోగేసుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళు రాజకీయాలను నడుపుతూ ఉంటే దానివల్ల మనకు ఒక ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. మరొక వైపు ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. ఈ రెండింటి మధ్యన ఒక ఘర్షణ ఉంది. ఈ ఘర్షణ సాగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ ప్రజా ఉద్యమాలు కూడా రాజకీయ పార్టీల విషయంలో పూర్తిగా నిర్లిప్తంగా ఉంటే కూడా కుదరదు. ఈ రాజకీయాలను మార్చడానికి ఎవరైతే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారో అట్లాంటి రాజకీయాలతో కొంత కలిసి మరి రాజకీయాలను సంస్కరించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంస్కరణ జరిగితే తప్ప కుదరదు. మనం ఇవాళ తెలంగాణలో అందరం కలిసి ఒక ఆందోళనల ద్వారా ఒక మార్పు అయితే తీసుకురాగలిగినాం. మన కళ్ళ ముందు ఒక లాభం కూడా, ఒక ప్రయోజనం కూడా మనకు కనబడుతూ ఉంది. చాలా కీలకం ఏంటంటే ఈ మార్పులు జరిగిన పరిస్థితుల్లో ఏం చేయాలనే ప్రశ్నకు మాత్రం మన దగ్గర తక్షణం సమాధానం అనేది లేదు. కాబట్టి నిరంతరం ప్రభుత్వంతో ఒక సంవాదన ఎట్లా జరగాలి, మన సమస్యల పరిష్కారం కోసం ఎట్లా పనిచేయాలి, ఏ రకమైన పద్ధతులను ఉపయోగించాలి అనేది ఇవాళ మన ముందు ఉన్న కర్తవ్యం. దానికోసం కొంత తీవ్రమైన కృషి జరగాలి. ఒక తీవ్రమైనటువంటి ఒక పరిశోధన లాంటిదే ఒకటి మనం కృషి చేస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే గాంధీ నిర్వహించిన ఆందోళనల నుంచి కానీ, లేదంటే సోషలిస్ట్ పార్టీలు భారతదేశంలో స్వాతంత్రానంతరం నిర్మించిన ఆందోళనల నుంచి కానీ, లేకపోతే అంబేద్కర్ రచనల నుంచి కానీ మనం మార్గం వెతుక్కోవటానికి అయితే అవకాశం ఉంది. అవి మనం వెతుక్కోవాలి. ఒక ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేసుకుంటూ పోవాలి. కాబట్టి రాజకీయాలకు ఉద్యమాలకు మధ్యన ఎడము పెంచడం కంటే కలిపి నిలబెట్టి నిరంతరం ఒక చర్చ నిర్వహించుకోవటమే ఉపయోగకరం అని చెప్పి ఇవాళ మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. దాని విషయమై తప్పనిసరిగా మేము ఇంతకాలం చేస్తున్న ప్రయత్నాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళటానికి మా ప్రయత్నం చేస్తాం.